చెప్పొచ్చు ఇది 100 days ఫుల్ అన్న. లోపల పూలు వేసుకుంటా గంతులు వేసుకుంటా పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. మీరు చూస్తున్నారు పోస్టర్లు పట్టుకొని ఎలా నడుస్తున్నారు. పిల్లల్ని కూడా అడగాలి. 5 out of 5 అన్న, డౌట్ లేదు. హైలైట్స్ ఏంటన్నా? ఫైట్స్ అండి, ఫైట్స్ బీజిఎం అయితే సార్ యాక్టింగ్ కూడా సూపర్ చేశారు. చాలా మాక్సిమం సైలెంట్ ఉండాలన్నాడు కదా. మాక్సిమం వైలెన్స్ ఉందండి సినిమా మొత్తం. సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా బ్రో? సాంగ్స్ పెద్ద ఏం లేవు, కాకపోతే బీజిఎంతోనే మొత్తం సినిమా అంతా సార్ యాక్టింగ్తోనే ముందుకు తీసుకెళ్ళింది. వరలక్ష్మి గారి క్యారెక్టర్ కూడా బాగుంది. తెలుగు ఆడియన్స్ కి రిసీవ్ అవుతుంది. డెఫినెట్గా రిసీవ్ అవుతుంది. ఇచ్చా సుదీప్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ సార్, సూపర్. చాలా ఆయన స్వాగ్, ఆయన స్టైల్, ఫైట్స్ కానీ చాలా బాగా చేశారు. బ్లాక్ బస్టర్ అండి. రేటింగ్ ఎంత సార్? 5 out of 5 అండి. ఎలా ఉన్నా సినిమా మూవీ మాస్టర్ చాలా ఈ మధ్యకాలంలో కొత్తగా చాలా బాగా వచ్చింది. కొత్త స్టోరీ ఉంది, కొత్తదనం ఉన్నది. మనకు సునీల్ హీరో లెక్క ఇలా చూపెట్టారు. చాలా బాగా వచ్చింది, హై లెవెల్ ఉన్నది సినిమా. ఈ పెద్ద భారీ ఖర్చుతోటి కూడుకున్న సినిమా ఇది. ఏమాత్రం ఎక్కడ బోర్ లేదు. చూసిన కొద్ది చూడాలి. సెకండ్ హాఫ్ అంత బాగుంది, మళ్ళీ ఫస్ట్ హాఫ్ అంత బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగున్నది. ఈ మధ్య కన్నడ సినిమాలు బాగా వస్తున్నాయి. పోయిన వారం యూఐ వచ్చింది ఉపేంద్రది. అది చాలా మంచిగా తీస్తున్నారు వాళ్ళు కండక్టర్ ఖర్చుకు ఎట్టకాడతలేరు. ఇప్పుడు ఏంటంటే అందరినీ పెట్టుకున్నారు, తీస్తున్నారు, రిస్క్ తీసుకుంటున్నారు చాలా. మన దానిలో ఏంటంటే ఒక హీరో చూస్తే అయిపోయాన్నట్టు చూస్తున్నారు. కానీ చాలా బాగుంది సినిమా. అనిల్ ఆడియన్స్ ఎక్కుతుంది అంటారు అన్న? ఎక్కుతుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్నది. అందులో ఏమాత్రం ఎక్కడ బోర్ లేదు. చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది, లాగినట్టు లేదు. ఇంకేమైతే మనం ఊహించిన కొద్ది ఎక్కువ. ట్విస్ట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, హై లెవెల్గా ఉన్నాయి. ఫైట్లు అయితే దిమ్మ తిరిగినట్టు ఉన్నాయి. ఫైట్లు బాగున్నాయి. ఇచ్చా సుదీప్ హీరో ఎలా చేశాడు? చాలా బాగా చేస్తాడు, చాలా బాగా చేసిండు. ఊపు మీద చేసిండు ఆయన మూవీస్ చూస్తుంటారా? ఇచ్చా సుదీప్ ఇక అప్పుడప్పుడు ఇట్లనే చూస్తుంటాం. చాలా బాగా వచ్చింది సినిమా. థ్యాంక్ యూ.